కళ్యాణదుర్గంలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల దౌర్జన్యం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో శ్రీ సాయిరాం గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు గ్యాస్ వినియోగదారులపై అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైనం. వన్నూరు స్వామి అనే యువకుడు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుని నిన్న గ్యాస్ సిలిండర్ తీసుకోవడానికి గ్యాస్ డెలివరీ పాయింట్ వద్దకు వెళ్లగా గ్యాస్ సిలిండర్లు అయిపోయాయంటూ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు చెప్పడంతో అక్కడి నుండి గ్యాస్ స్టాక్ పాయింట్ వద్దకు వెళ్లారు. సాయంత్రం అయినా ఎంతసేపటికి ఏజెన్సీ నిర్వాహకులు ఉండి సరైన స్పందన లేకపోవడంతో వెనుదిరిగి మరుసటి రోజు గ్యాస్ డెలివరీ తీసుకోవడానికి గ్యాస్ డెలివరీ పాయింట్ వద్దకు వెళ్లగా నిన్న మీరు గ్యాస్ డెలివరీ తీసుకోలేనందున మీ బుకింగ్ క్యాన్సిల్ అయ్యింది అంటూ తాపీగా సమాధానం ఇచ్చారు. బుకింగ్ కు సంబంధించిన డబ్బులు తిరిగి చెల్లించాలంటూ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులను అడగగా మీకు డబ్బులు రావు, గ్యాస్ రాదంటూ వినియోగదారుడిపై అనుచితంగా ప్రవర్తించారంటూ బాధితుడు మీడియా వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న మరో వృద్ధుడు తమ పట్ల కూడా గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు దౌర్జన్యంగా మాట్లాడుతున్నారని, వినియోగదారుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత అధికారులను కోరుతున్నారు. జరుగుతుంది కదా సార్. డబ్బులు ఇస్తే పోతానంటే కదా కాబట్టి గ్యాస్ 5 రోజులు పూలు ఇస్తానని చెప్పాను కదా, వెయిట్ చేప ఇస్తానని చెప్పాను. నేనమ్మా గుర్తుపెట్టుకోమ్మా, ఈయన ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లేదు. ఇది పబ్లిక్ సర్వీస్ ఓరియంటెడ్ చేయండి విధానంగానే చెప్పండి, కానీ ఆర్స్ కట్టప్పుడు డబుల్ లెవెల్ మూవ్మెంట్ చేద్దాం. ఓకేనమ్మా. నా పేరు వన్నూరు స్వామి. వచ్చేసి నేను మా నాన్న నిన్న గ్యాస్ బుక్ చేసినాము, వచ్చినారు, రిసిప్ట్ ఇచ్చినారు. థియేటర్ దగ్గర గ్యాస్ ఇస్తుంటే అక్కడికి వెళ్ళినాం. అక్కడ నుంచి అక్కడ అయిపోయినాయి అన్నారు. గోడౌన్ దగ్గరికి వెళ్ళినాము. 2 నుంచి 3:30 వరకు వెయిట్ చేసినాము. లంచ్ టైం అన్నారు, రాలేదు. సర్లే అని మేము రిటర్న్ వచ్చేసినాము. తర్వాత వచ్చేసి మార్నింగే వెళ్ళినాం. గోడౌన్ దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు గలీజ్గా మాట్లాడారు. ఒక అబ్బాయి అయితే ఇక్కడ గ్యాస్ ఆఫీస్ దగ్గరికి వస్తే వీళ్ళు ఎవరు రెస్పాండ్ కావాలి. అక్కడున్న ఆమె వచ్చేసి గ్యాస్ ఇయ్యము, డబ్బులు ఇయ్యము అని అంటున్నారు. క్యాన్సిల్ అయిపోయిందంట. నిన్న రిసిప్ట్ ఇచ్చేది ఎట్లా క్యాన్సిల్ అవుతుంది? ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా చెప్పండి, మీరే చెప్పండి. చాలా అధ్వానంగా ఉన్నారు. స్టాఫ్ అయితే వరెస్ట్ అంటే వరెస్ట్. బూన్పల్లి నా సొంతూరు, నాగరాజు. గ్యాస్ బుక్ చేసి 4 రోజులైంది. 4 రోజులైంది. వచ్చినాము గ్యాస్ ఆఫీస్ దాకా ఇచ్చినారు. స్లిప్ తీసుకుని పోతే అక్కడ ముబారక్ థియేటర్తో అవి అయిపోయిండే. గోడౌన్ తగ్గిపోయినాం బైక్ వేసుకొని. ఆ తగ్గిపోయింటే వాళ్ళు భోజనానికి పోయారు. 3:30కో 4కో వస్తామని. సరేలే అని చెప్పి రేపు ఎత్తుకుపోదామని ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చి ఈరోజు పోయింటే ఆడ గోడౌన్ తన కొట్టేకొచ్చినారు. ఇది మేడమ్ ఇచ్చేలేదు, క్యాన్సిల్ అంటేనంటుంది మేడమ్. మీరు కట్టిన డబ్బులు లేదు, గ్యాస్ లేదు, తిరిగా బుక్ చేయని చెప్పి తిరిగా వెనక్కి ఇచ్చింది డబ్బులు అయ్యమ్మ. వీళ్ళంతా వచ్చినాక. అంతే సార్. నమస్తే సార్.